ఇది మండీనా? గోబీ రైస్. సో ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అంట, చాలా బాగుంది చూస్తుంటేనే. ఇది వచ్చేసి మండి బిర్యానీ, మండి రైస్. ఇదైతే గోబీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. Chinese setting, ginger chopping, garlic chop, tomato chop, red chili sauce, butter, yogurt, sugar, coconut powder, jeera, tarvata pyaz, capsicum. ఓకే, తందూరి తందూరి. ఇప్పుడు వేసేది ఏంది? లాలీపాప్. చికెన్ లాలీపాప్ మెరినేట్ ఫ్రై చేయాలి. डालो उसमें डालो रे. ఇక్కడ ఇది కూడా చిల్లీ చికెన్ కి చికెన్, ఇది చిల్లీ చికెన్ కి ఇది చికెన్. అది లాలీపాప్ ఇప్పుడు ఫ్రై చేసి అది లాలీపాప్ ఇప్పుడు ఫ్రై చేశారు కదా అది. అన్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదైతే గోబీ. అది గ్రిల్ చికెన్. ఇక్కడైతే పార్సల్ చేసి పెట్టినారు. పార్సల్కి ఇవన్నీ ప్యాక్. రైతా, గ్రేవీ, ఆనియన్స్. ఇదైతే గ్రిల్ చికెన్ అండి. రెండు సేమ్ అన్న? సేమ్. అది ఇప్పుడు పెట్టినారు, రోస్ట్ అవుతుంది. ఇది కొంచెం ముందు పెట్టినారు. బిర్యానీ చాయ్ అన్న ఇక్కడ స్పెషల్ ఏదన్నా? ఉంది స్పెషల్ అంటే గ్రిల్ ఉంది, తందూరి ఉంది, ఇంకా ఆల్ఫామ్ ఉంది, తర్వాత బిర్యానీ కూడా ఉంది. ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? ఎక్కువ అంటే బిర్యానీ పోతుంది. దమ్ బిర్యానీ అంటే ఫేమస్. దమ్ బిర్యానీ ఫేమస్. మంది కూడా ఏమేమి ఉంటాయండి ఇక్కడ? మా దగ్గర చికెన్ మంది ఉంది, అరబియన్ ఆల్ఫామ్ మండి ఉంది, తందూరి మండి. ఇంకా స్టార్టర్స్లో ఏమేమి ఉంటాయి? స్టార్టర్స్లో చిల్లీ చికెన్ ఉంది, చికెన్ 555 ఉంది, మెజెస్టిక్ ఉంది, లాలీపాప్ ఉంది. ఇవేందన్న? ఇప్పుడు ఆర్డర్ గోబీ రైస్ ఆర్డర్ ఉంది. भाई बॉलरों लगा हुआ है. టైమింగ్స్ ఎంత అన్న? టైమింగ్స్ 11:30 నుంచి నైట్ 11 దాకా. మార్నింగ్ 11:30 నుంచి నైట్ 11:30 వరకు. ఇప్పుడు ఎన్ని ఆప్డన్. ఇప్పుడు ఆర్డర్ వస్తే అది కట్ చేసి రోస్ట్ చేసి వేయాలి. ఆర్డర్ వస్తే కట్ చేసి రోస్ట్ చేసి ఇస్తారు.
ఇప్పుడు తందూరి మండి వస్తే అది కట్ చేసి మసాలా చేసి మంది రైస్ పైన పెట్టి ఇస్తారు. గోబీ రైస్ గోబీ రైస్ అయితే ఆర్డర్ వచ్చిందంట. మీరు అక్కడ కూడా చూస్తున్నట్టయితే చాలా గోబీ రైసెస్ అయితే ప్యాక్ చేశారు. టేబుల్ మీరేనా ఉట్టిండి पिकअप लेके जा रहे మళ్ళీ ఏందన్నా గోబీ రైస్ ఒక స్నాప్ కర్రీ कौन बना ఇది ఇదైతే షవర్మాకి చికెన్ ఇప్పుడు వచ్చింది చికెన్ కడిగిసి పెట్టినాను. ఇంకా మాస్టర్ వస్తే అది కట్ చేసి మసాలా పెడతారు. అది ఈవినింగ్ 4 o'clock రెడీ అవుతుంది. అది షవర్మాకి ఆ చికెన్ షవర్మా అండి అండా సరేగా ఆర్డర్ వచ్చింది. ఇది బాయిల్ ఎగ్ కట్ చేసి కూటింగ్ చేస్తారు. సార్ भाई सॉस मारू जा सॉस मारू రోస్ట్ అయింది. అయిపోయిందా? ఇది రోస్ట్ అయింది అంటే హాఫ్ డన్ అయింది. ఇది హాఫ్ అయింది. ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకా హాఫ్ చేసి ఇస్తాం. చిల్లీ చికెనా? ఓకే. ఇప్పుడు ఎక్కడికి వచ్చానో అయితే చెప్పలేదు కదా మీకు. నేనైతే జమ్ రెస్టారెంట్కి అయితే వచ్చానన్నమాట. ఫ్యామిలీ రెస్టారెంట్. దీని లొకేషన్ వచ్చేసి బిసైడ్ మోర్ సూపర్ మార్కెట్, తిరుచానూర్, తిరుపతి అనమాట. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కటి స్పెషల్ అనమాట. బిర్యానీ అయితే ఎక్కువ సేల్ అవుతుంది, బాగుంటుందని అయితే చెప్పారు వాళ్ళు. చెప్తాను చూడండి మీకు. వెజ్ కర్రీస్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి, రైస్, నూడిల్స్, తందూరి కర్రీస్, ఇంకా
సూప్స్ ఉంటాయి, అరబిక్ మండి, బిర్యానీ, ఇంకా స్టార్టర్స్, ఇంకా చాలా ఉంటాయి. మీకు నచ్చినవి అయితే ఇక్కడ మన రెస్టారెంట్లో అయితే దొరుకుతాయి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి జమ్ జమ్ ఫ్యామిలీ రెస్టారెంట్. మీరు లోపలంతా చూసే ఉంటారు, మొత్తం నేను కూడా చూశాను. చాలా నీట్గా హైజీనిక్గా చేస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. ఇప్పుడైతే నేను మనకి ఇక్కడ దమ్ బిర్యానీ అయితే ఫేమస్ అని చెప్పారు. సో అందుకు దమ్ బిర్యానీ ఇంకా కొన్ని అయితే చెప్పాను. అవన్నీ కూడా టేస్ట్ ఎలా ఉంటాయో మొత్తం అయితే మీకు క్లారిటీగా చెప్పేస్తాను. అవి వచ్చినాక చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చాము, సిట్టింగ్ ఏరియా బాగుంది అనిపించింది, చూద్దాం. నేను ఇప్పుడు ఆర్డర్ చేసింది అయితే వాళ్ళు ప్రిపేర్ అయితే చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎలా చేస్తారు. ఈ రెస్టారెంట్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. జమ్ జమ్ రెస్టారెంట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మన ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చినా కానీ కూర్చొని అయితే మన ఫుడ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. మీకు పైన కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. నేను ఫ్రీ టైంలో అయితే వచ్చానంటే 10కి అలా వచ్చానమాట. దానివల్ల రష్ అయితే అంత లేరు. రష్ ఉంటారని చెప్పి నేను తొందరగా వచ్చి మీకు అంతా చూపిస్తున్నాను. ఇంకా 1 అవర్లో మొత్తం ఫుల్ అయిపోతుంది, ఇంకా వీడియో కూడా అసలు తీయలేము. సో ఇది వచ్చేసి ఇది ఎక్కువ అయితే ఫేమస్ అంట. ఇదేంటంటే తందూరి కర్రీ, ఇది వచ్చి బటర్ నాన్. సో దీని టేస్ట్ అయితే చూద్దాము. రెండు మేకింగ్ ప్రాసెస్ అయితే చూసారు కదా, టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఈ బటర్ నాన్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే ఈ చికెన్ కర్రీ కూడా, తందూరి కర్రీ కూడా చాలా బాగుంది. బిర్యానీ అయితే చెప్పాను కదా,
బిర్యానీ టేస్ట్ కూడా అయితే చూద్దాము ఎలా ఉంటుందో. పీస్ కూడా చాలా బాగుంది. ఇదైతే జమ్ జమ్ స్పెషల్ అంట. దీని టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఇదైతే జమ్ జమ్ స్పెషల్ అంట. చాలా బాగుంది. చాలా నచ్చింది నాకైతే. చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. దీని టేస్ట్ చూసి ఇదే కదా మెయిన్. దీని టేస్ట్ చూద్దాము. సర్వ్ చేస్తామన్నారు, మనం వీడియో తీయాలి కాబట్టి వద్దని చెప్పాను. చాలా బాగుంది. చాలా బాగుంది. లెగ్ పీస్ ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. బిర్యానీ అయితే హైలైట్, ఫేమస్ అన్నారు కదా, చాలా బాగుంది. చూపించాను కదా మీకు జామ్ జామ్ స్పెషల్ అని చెప్పైతే ఇదైతే నా ఫేవరెట్. ఇంకా మొత్తం తినిన తర్వాత మీతో మాట్లాడతాను. ఇక్కడైతే పొరాటా చేస్తున్నారు చూడండి, చాలా బాగా చేస్తున్నారు కదా. నేను ఇక్కడ తినిన వాటిల్లో కల్లా జమ్ జమ్ స్పెషల్ అయితే చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు వచ్చినా ఈ రెస్టారెంట్కి అయితే అది ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఈరోజు అయితే ట్రై చేశాను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా దగ్గరలో ఈ రెస్టారెంట్కి దగ్గరలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదైతే ట్రై చేయండి. నేనైతే ఖచ్చితంగా దాన్నే రికమెండ్ చేస్తాను తినమని చెప్పి. అయితే నాకైతే పర్సనల్గా గ్రిల్ చికెన్ అయితే అస్సలు నచ్చదు, కానీ ఇక్కడ గ్రిల్ చికెన్ అయితే చాలా బాగుంటుందని అయితే విన్నాను అనమాట. సో ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు గ్రిల్ చికెన్ అయితే అస్సలు మిస్ అవ్వను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రేణుగుంటలో బ్రిడ్జి కింద ఒకటి ఉంది, ఇంకా సర్కిల్ ఓల్డ్ చెక్ పోస్ట్ అక్కడ ఉంది, ఇంకా కరకంబాడిలో ఒకటి ఉంది, కరకంబాడి అమర్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఒకటి. లొకేషన్ ఎక్కడ? తిరుచనూరు మూర్ సూపర్ మార్కెట్ దగ్గర.